హైదరాబాద్ స్పెషల్ ఫంక్షన్స్లో పెట్టే కద్దుక కీర్ అదేనండి సొరకాయ పాయసం. అది ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎట్లాగో చూద్దాం. ఒక గిన్నెలోకి సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే లేత సొరకాయ తీసుకుని లోపల ఈ గుజ్జంతా తీసేసి తురుము పెట్టుకుని ఈ తురుముని సగ్గుబియ్యంని కొంచెం వాటర్ పోసి కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుని ఈ పాలు కాగేలోపు మిక్సీ జార్లోకి బాదము, పిస్తా, ఇలాచి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని దాంట్లోనే పచ్చికోవా వేసుకుని కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పాలు పొంగు వచ్చాక ఈ ఉడికిన సగ్గుబియ్యం సొరకాయని పాలల్లో వేసుకుని బాగా కలుపుకొని లీటర్ పాలు 3/4 లీటర్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇలా పాలు బాగా మరిగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా, బాదం, కోవా పేస్ట్ అంతా వేసుకుని బాగా కలుపుకొని దీంట్లో కోవా అది వేయటం వల్ల మంచి రుచి వస్తుందండి ఈ కీర్కి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకుని బాగా కలుపుకొని ఈ షుగర్ వల్ల మీరు కావాలంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా రిచ్ ఫ్లేవర్ వస్తుంది మీకు. బాగా మిక్స్ చేసుకున్నాక మీకు కావాలంటే గ్రీన్ కలర్ వేసుకోవచ్చండి. నేను వేయలేదు. అన్ని గార్నిషింగ్కి బాదం, పిస్తా ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోవటమే.